మాజీ మంత్రి హరీష్ రావు లండన్ పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ కాబోతున్నారు. కవిత వ్యవహారంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైన చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే వారం రోజుల నుంచి కేటీఆర్ కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. తెలంగాణ పాలిటిక్స్ లో రోజుకు అంశం తెర మీదకి వస్తుంది. రోజుకు అంశం హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్. కవిత ఎప్పుడైతే హరీష్ రావు పేరు డైరెక్ట్ గా ఎక్స్పోజ్ చేసి మాట్లాడిందో, కాళేశ్వరానికి సంబంధించి అవినీతి జరిగింది, దీంట్లో కీలక పాత్ర హరీష్ రావుదే ఉందంటూ మాట్లాడిన తర్వాత లండన్ లో చిట్చాట్ లో ప్రస్తావన డైరెక్ట్ గా తీసుకురాకపోయినా కేసీఆర్ అంతిమ నిర్ణయం అన్నారు. ఆఫ్టర్ దట్ ఈ రోజు ఎయిర్పోర్ట్ లో కూడా మీడియాతో మాట్లాడుతూ కాలమే నిర్ణయిస్తుంది, తెరిచిన పుస్తకం కింద ఉంటుంది నా రాజకీయ జీవితం అంటూ కామెంట్స్ చేశారు. వారు విజ్ఞతగా వదిలేస్తున్నారంటూ. అయితే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా కేసీఆర్ నే కలవడానికి గల కారణాలు ఏంటి? ఈ కామెంట్ సంబంధించి ఏమైనా మాట్లాడతారా? నిన్న చండీ హోమం కూడా చేశారు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి. మరి దీనికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా, ఇంకేదైనా విషయాల గురించి మాట్లాడతారా అనే విషయాలు తెలుసుకుందాం. మా ఇన్పుట్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఈ కవిత ఇష్యూకి సంబంధించి ఇప్పటికొచ్చి ఎవరు బహిర్గతంగా మాట్లాడలేదు. కేసీఆర్ ఒకరే మాట్లాడారు, కేసీఆర్ గానీ ఎవరు డైరెక్ట్ గా స్పందించినటువంటి పరిస్థితులు కనిపించలేదు మిగిలినటువంటి బీఆర్ఎస్ నేతలు తప్పించి. సో ఆఫ్టర్ దట్ ఇది కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత హరీష్ రావు ఇంకాస్త క్లారిటీగా మాట్లాడే ఛాన్స్ ఉందనుకోవచ్చా మీడియాతో? ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. విదేశీ పర్యటన అయిపోయిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రానికి చేరుకున్నారు. మొట్టమొదటిసారి అంటే మీడియా అడిగినటువంటి ప్రశ్నకి తన పైన కవిత చేసినటువంటి ఆరోపణల పైన హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. తెలంగాణ ప్రజల ముందు ఆయన రాజకీయ జీవితం మొత్తం కూడా తెరిచిన పుస్తకం. కొందరు నాయకులు పార్టీలు చేసినటువంటి ఆరోపణలే కవిత చేసింది తప్ప అందులో కొత్త వ్యాఖ్యలు ఏం లేవు. కవిత వ్యాఖ్యలు మొత్తం ఆమె విజ్ఞతకి వదిలేస్తున్నానంటూ చెప్పడం జరిగింది. కవిత విషయంలో పార్టీ ఇప్పటికో నిర్ణయం తీసుకుంది కాబట్టి దీంట్లో పెద్దగా చెప్పాల్సింది ఏం లేదంటూ కూడా కవిత విషయాన్ని హరీష్ రావు చాలా లైట్ తీసుకున్నారు. వాళ్ళ ఫోకస్ మొత్తం కూడా ప్రజల కష్టాల మీదనే ఉంటాయి, రైతుల విషయంలోనే ఉంటుంది, యూరియా విషయంలో ఉంటుంది అంటూ చెప్పడం జరిగింది. మోరోవర్ కేసీఆర్ తో తన ప్రయాణం, రాష్ట్ర సాధనలో నిబద్ధత కానీ హరీష్ రావు పాత్ర ఏందనేది ప్రజలకు మొత్తానికి కూడా తెలుసు. దరిదాపు 2.5 దశాబ్దాలుగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుని లెక్క ఎవరి విషయంలోనైనా పార్టీ నిర్ణయమే ఫైనల్ అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. పార్టీకి కేసీఆర్ సుప్రీం అంటూ కూడా ఎయిర్పోర్ట్ లో దిగానే చెప్పడం జరిగింది. మరోవైపు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ను మళ్ళా తిరిగి అధికారంలోకి తెస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూలగొడతాం, రేపొద్దున అధికారంలోకి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, ప్రజలు గెలిపిస్తారంటూ చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో హరీష్ రావు ఆ తర్వాత అంటే మీడియాతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడే ఇందాకే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. కేసీఆర్ ఇప్పటికే వారం రోజుల నుంచి కేటీఆర్ తో మంత్రాలు జరుపుతున్నారు. సుదీర్ఘ సమావేశాలు కేటీఆర్ తో జరుగుతున్నాయి. నిన్న మీరు అన్నట్టు చండీయాగం కూడా చేయడం జరిగింది. సో ఇప్పటికే అటు మణుగూరు నుంచి రేగ కాంతారావుకు సంబంధించినటువంటి సింగరేణి యూనియన్ నాయకులు కూడా 3 రోజుల క్రితం ఫామ్ హౌస్ కు వస్తే ఫామ్ హౌస్ లోనే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడారు. బట్ ఎక్కడా కూడా కవిత విషయంలో ఎవరు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు అంటే అఫ్కోర్స్ ఇప్పటికే మణుగూరు పినపాక నియోజకవర్గానికి కూడా కేటీఆర్ వెళ్లాల్సింది ఉండే, ఆ ప్రయాణాన్ని కూడా రద్దు చేసుకున్నారు. అది కూడా వాయిదా పడ్డదంటూ కూడా ఇప్పటికే రేఖాంతారావు ప్రకటించడం జరిగింది. బట్ ఏదేమైనా కేటీఆర్ అన్ని ప్రోగ్రామ్స్ మానుకొని కేవలం ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. సో ఇప్పుడు హరీష్ రావు కూడా ఫామ్ హౌస్ కి వెళ్ళారు. అయితే హరీష్ రావు ఎన్ని రోజులు ఉండబోతున్నారు? హరీష్ రావు ఈ రోజు మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీలో పాల్గొనబోతున్నారు. సో ఈ భేటీ తర్వాత ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు? కవిత సస్పెన్షన్ తర్వాత హరీష్ రావు ఈ రోజే హైదరాబాద్ కు ఈ రోజు తెల్లవారుజామున రావడం, ఆయన కవిత విషయాన్ని ఉదాహరిస్తూ లైట్ తీసుకుంటూ మాట్లాడడం జరిగింది. గతంలో చేసిన కామెంట్స్ కవిత చేసింది తప్ప విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ చెప్పారు. మా బాస్ కేసీఆర్, సో కేసీఆర్ సుప్రీం, ఆయన చెప్పినట్టు నడుస్తుంది, మళ్ళీ అధికారంలోకి తెస్తామంటూ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత ఈ ముగ్గురు త్రయం ఏమనుకున్న తర్వాతనే ప్రజల్లోకి వస్తారు, మీడియా ముందుకు వస్తారు. కవితను ఎట్లా ఫేస్ చేయబోతున్నారు అన్నది కూడా చూడాలి. కవిత విషయంలో ఈ ముగ్గురే ముందుకు వస్తారా, లేదంటే హరీష్ రావును ముందు పెట్టే ఇక నుంచి రాజకీయం చేస్తారా? కేటీఆర్ లేదంటే కేసీఆర్ ఇద్దరు సైలెంట్ గానే ఉంటారా? హరీష్ రావు వర్సెస్ కవితగానే ఉండబోతోందా? సో హరీష్ రావు ఇప్పటికే కవితను ఉద్దేశించి ఫస్ట్ టైం ఇంతవరకు ఎవరు మాట్లాడలే, అంటే కుటుంబంలో ఎవరు మాట్లాడలేదు హరీష్ రావు తప్ప. హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. ఈ హరీష్ రావు రెస్పాన్స్ తర్వాత ఎట్లా ఉండబోతోంది? హరీష్ రావు ఇక్కడ నుంచి క్రియాశీలకంగా కవిత విషయంలో రెస్పాండ్ కాబోతున్నారా, లేదంటే హరీష్ రావు కూడా మౌనంగానే ఉండబోతున్నారా అన్నది మాత్రం చూడాలి. బట్ ఏదేమైనా కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ కి హరీష్ రావు చేరుకున్న తర్వాత
ఎప్పుడు బయటకు వస్తారు? ఇప్పటికే లోపలికి వెళ్ళినటువంటి కేటీఆర్ వారం రోజులైంది బయటికి రాక. హరీష్ రావు లండన్ పర్యటన ముగించుకొని ఈ రోజే వచ్చారు, అటు కేసీఆర్ ని కలవడానికి వెళ్ళారు. బట్ వెళ్ళినటువంటి హరీష్ రావు ఎప్పుడు బయటకు వస్తారు, ఎన్ని రోజుల్లో బయటకు వస్తారు అన్నది కూడా చూడాలి. ఆశా. శ్రీకాంత్, మీరు చెప్పిన దాని ప్రకారం ఆఫ్టర్ దట్ కవిత స్టేట్మెంట్స్ తర్వాత ఫస్ట్ టైం రెస్పాండ్ అయింది మనకి హరీష్ రావు, అది కూడా ఎయిర్పోర్ట్ లోనే మీడియా అడిగిన క్వశ్చన్ కి సమాధానంగా. మరి ఈ రోజు చర్చల తర్వాత కేటీఆర్ కూడా 2-3 రోజుల నుంచి ఫామ్ హౌస్ దగ్గరే ఉన్నారు, కేసీఆర్ తోనే మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు. ఈ రోజు హరీష్ రావు వెళ్ళిన తర్వాత ఇంకేం లేటెస్ట్ అప్డేట్స్ బయటకు వస్తాయి, వీరి చర్చల తర్వాత కవిత మళ్ళీ ఏమన్నా రెస్పాండ్ అవుతారు, ఇవన్నీ కూడా హాట్ టాపిక్స్ గానే ఉన్నాయి. చూద్దాం, వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.